కట్ 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 గారు కిడ్ శ్రీరామ్ నీ డైలాగ్ చెప్పవయ్యా. నా డైలాగ్ ఏంటి గురుజీ? చెప్తాను చూడు. చెప్పండి. కాశ్మోరా దగ్గరికి రా. ఓకేనా? క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వు. కాశ్మోర్ సొంత ఫ్రెండ్ లా ఫీల్ అవ్వు. ఓకేనా? ఫీల్ అయ్యి కదా. యా నేను ఇచ్చేస్తాను. ఓకే రెడీ. రోలింగ్ రోలింగ్ యాక్షన్. కట్ కట్ కట్. మధ్యలో మా కాకినాడ ఎందుకు వచ్చింది? మీరే కదా గురూజీ ఫ్రెండ్ లా ఫీల్ అవ్వమన్నారు. కాశ్మీర్ అని కాకినాడ తగలయ్యా. ఇదిగో శ్రీరామ్, నువ్వు దీని మీద కాన్సన్ట్రేట్ చేయకు. ఆ భార్గవ్ గడికి ఫోన్ చెయ్యి. ఆడు ఫోన్ ఎత్తట్లేదు. సరేనా? సరే గురు. సరే సరే నేను చేసుకుంటాను. మీరు బాబు స్క్రిప్ట్ తీసుకురా అమ్మా. హలో, ఎవరు? నేను కిడ్ శ్రీరామ్ మాట్లాడుతున్నాను. గురూజీ గారు ఆఫీస్కి రమ్మంటున్నారు. గురూజీయా? ఆడేవాడు? నువ్వు నన్నేమైనాను, మా గురువు గారిని ఏమనొద్దు. మా గురువు గారు అంత ఏదో అనుకుంటున్నావా? పేవర్స్ గారు అనుకుంటున్నావా? పనికిమాలోడు అనుకుంటున్నావా? అసలు మా గురువు గారి గురించి ఏం తెలుసు నీకు? ఆడు వీడు అంటున్నావు. కిడ్ శ్రీరామ్, గురూజీ మీరెవరో తెలియదు అని చెప్పి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేస్తున్నాడు. అందుకే తిట్టేస్తున్నా. ఎవరు నీ నాన్న? ముందు సీన్ పేపర్ పట్టుకో. బోట్ల తర్వాత పెడతలే గానీ ముందు ప్రిపేర్ అవ్వు. హలో ఏమయ్య భార్గవ్? నువ్వెవరు? ఎవరా? గురూజీ ఎవరు కొట్టండి. నేను కొడతా. కొడతా నీడు. నేను గ్యాస్ గోపిని. సార్, నీ మనసు మమత రివ్యూ చూసానయ్యా. వీడియో కూడా తీసాను, చాలా బాగుంది. నేను హోస్ట్ గా చేసే షోకి నేను గోస్ట్ గా పెడదామని ఫిక్స్ అయ్యాను. అది కాదు సార్. అడ్వాన్స్ గూగుల్ పేలో పంపిస్తాను. స్టిక్కర్ కూడా ఫ్రీనే. ఆ స్క్రాచ్ కార్డ్ ఉంటది కదా, అది బోనస్ నీకు. ఓకే? కానీ సార్ అది ఆ కానీలు బాత కానీలు ఏమైనా ఉంటే మధ్యాహ్నం 12 గంటలకు ఆఫీస్లో పెట్టుకుందాం. బాయ్ బాయ్. హలో సార్, ఏం విండేంటి? ఏమయ్యా కిడ్ శ్రీరామ్, తోడా దయ్యా కరు కుచ్ నయా కరు. కొత్తగా ట్రై చేయవయ్యా. గురూజీ కొత్తగానే కదా, నేను చేస్తాను. మొబైల్ ఇవ్వండి. ఏం చేస్తాడు? బ్యాకప్. బ్యాకప్ కొత్తగా ట్రై చేయమంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం కాదే కిడ్ శ్రీరామ్. కిడ్ శ్రీరామ్, జస్ట్ కిడ్డింగ్ శ్రీరామ్. స్వేచ్ఛ, స్వేచ్ఛ చెప్పు. గోపిగాడు కాల్ చేశాడు, ఆఫీస్కి రమ్మంటున్నాడు. గోపియా? అదేంటి, నిన్నే కదా అనుకున్నాం నువ్వు ఓన్గా రాయాలని. నేను అదే చెప్దాం అనుకున్నాను, కానీ ఆ లోపల ఫోన్ కట్ చేసాడు. ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా విషయం చెప్పాలి. 12 కల్లా రమ్మన్నాడు. అడ్వాన్స్ కూడా ఇచ్చేసాడు. అవునా? అదేంటో, కావాల్సిన టైంలో అడుక్కున్నా ఏం రావు, అక్కర్లేని టైంలో వెతుక్కుంటూ మరీ వస్తాయి. ఓన్లే భార్గవ్, వాడిని టాలెంట్ ని గుర్తించాడు కదా. హలో, గోస్ట్ రైటింగ్ లో టాలెంట్ గుర్తించడం ఉండదు, వాడుకోవడం ఉంటుంది. ఎనివే, డబ్బులు ఇచ్చాడు, అదే గొప్ప. సర్లే, మంచిగా ఆలోచిస్తే అంతా మంచిగా జరుగుతుంది. ఈ అకేషన్ లో మన ఇద్దరం టెంపుల్కి వెళ్దామా? టెంపుల్ కా? ఎందుకు? అదే అంటే కాంట్రాక్ట్ వచ్చింది, అడ్వాన్స్ ఇచ్చాడు, ఇంతకన్నా మంచి అకేషన్ ఏముంటుంది? టెంపుల్కి వెళ్దాం. దీనికి ఎవడైనా టెంపుల్కి వెళ్తాడా? ఏ, నువ్వు ఎత్తిస్తా? కాదు, బద్దకిష్టం. లైఫ్ లో ఎదగాలంటే బద్ధకం తగ్గించుకోవాలి భార్గవ్. లైఫ్ బిగిన్స్ వేర్ యు ఎండ్ యువర్ కంఫర్ట్ జోన్. ఎంత పెద్ద ఇంగ్లీష్ కొటేషన్ చెప్పాక ఎందుకు రావు? వస్తాం. #HR మోటివేషన్స్. ఏడ్చావులే, హెల్ రెడీ అవ్వు. ఈబుల్ కొట్టి నేను స్నానం చేయకపోతే తెలిసిపోద్ది. నువ్వు మారిపోయావురా, మారిపోయావు. ఈ మధ్య స్నానం చేస్తున్నావు. సారీ ఎన్విరాన్మెంట్, కాంట్ సేవ్ యూ. బాయ్. ఏంటి ఇంకా బయట రావట్లేదు? వెయిటింగ్. హలో అమ్మా. ఏందా అన్న, ఏం చేస్తా? ఇవాళ నేను గొప్ప పని చేయబోతున్నానే. ఏంది? అదే, ఐఎమ్ గోయింగ్ టు టెంపుల్. ఐ నో ఇట్స్ నాట్ దట్ సింపుల్, బట్ తప్పట్లేదు. అంటే ఏంట్రా కొత్త కొత్త పనులన్నీ చేస్తున్నావు? ఏమందమ్మా, చేయాల్సి వస్తుంది. బాబోయ్ స్వేచ్ఛ, ఏంటిది? ఏమైంది? నువ్వు ఇలా డ్రెస్లు వేస్తే జనాలు ఏమైపోవాలి? నువ్వు ముందు ఓవర్ యాక్షన్ చేయడం ఆపాలి. నా క్లయింట్తో మీటింగ్ ఉంది, ఆఫీస్ టైం అవుతుంది, పద త్వరగా. సరే పద. ఏరోప్లేన్ ఎవరు చూడదు కదా. ఏంటి పొద్దున్నే పద్ధతిగా ఏంటి మ్యాటర్? నువ్వు నోరు మూస్తే బెటర్. నేను నోరు ముయ్యాలి అంటే నువ్వు పర్సు తీయాలి. పర్సు ఎందుకులే కానీ పేటిఎం చేస్తాను. పేటిఎం? యా.
ఎంత ఖర్చు అయినా పర్లేదు, నేను ఇస్తాను. ఓకేనా? ప్లీజ్ రా. అవునా? నేను చూసుకుంటానులే. వెళ్ళు. ప్లీజ్ రా. గో. ఎంతసేపు? వచ్చాం కదా. ఫోన్ ఇలా కూర్చోవచ్చా? కూర్చో. అమ్మయ్య. పద. ఏంటి పారు, ఈరోజు పొద్దున్నే నేను గుర్తొచ్చానా? ఆయన చూడు ఆమెకు ఎంత మంచి బట్ట కొనిచ్చాడో. ఆడికని సీన్ లేదు, నాకు తెలుసు. నోర్ముయ్, ఎప్పుడైనా ఏమన్నా కొన్నావా నాకు? ఎప్పుడు చూడు ఏదో కబుర్లు చెప్తా ఉంటావు. పారు, నీకు తెలుసు కదా హౌ మచ్ ఐ లవ్ యూ. చిబా నాతో మాట్లాడకు, పారు, నేను అలిగాను. రే భార్గవ్గా, నా ప్రేమ కథలోకి జాకర ముక్కలా వచ్చావు కదరా నిన్ను. మల్లెపూలు పారు, ఐ విల్ గెట్ యు మల్లెపూలు. ఓకే, నీ చెవిలో పెట్టుకోపో. స్టే దేర్. అవును, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావు వాచ్మ్యాన్ తో. ఏం మాట్లాడతావు అసలు? ఏముంటుంది, నా ఫ్రస్ట్రేషన్, ఆడి కమిషన్. అయినా మీ ఇద్దరి కెమిస్ట్రీ వేర్లే. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీయా? హా, రొమాన్స్ కదా. ఇలాంటి దరిద్రాలకు అలాంటి ఫ్యాన్సీ నేములు మాత్రం పెట్టకు. దరిద్రం ఏంటి, మనం వెళ్తుంది గుడికి. ఏంటా మాటలు అసలు? వామ్మో నీ రూల్స్. అయినా నువ్వు ఇలానే వెళ్తావు ఆఫీస్కి? నేనే అందరికి క్లాస్ పీక్తూ ఉంటాను డ్రెస్ కోడ్ గురించి. నేను మళ్ళీ ఇది ఎలా వేసుకుంటాను? అయినా నేనే కాదు, ఏ అమ్మాయి ఇలా రెడీ అయ్యి రాదు ఆఫీస్కి. మా అబ్బాయిలే బెస్ట్. ఏదో టీ షర్టు ప్యాంటు లేదా షర్టు ప్యాంటు, అంతకు మించి వీ కాంట్. నీ బద్దకానికి అబ్బాయిలు అందరినీ ఎందుకు ఇంక్లూడ్ చేస్తావు? హలో, బీ ఫర్ బాయ్స్, బీ ఫర్ బతుకో అమ్మా. బీ ఫర్ భార్గవ్ అమ్మా. అమ్మా తల్లి, ఇంక మొదలెట్టుకు పద. గుడికి వచ్చేసాం. ముందు ఆ షర్ట్కి బటన్స్ పెట్టు. ఓ సారీ, దేవుడు ఫీల్ అవుతాడు కదా. ఇటు అనుకుంటా. స్వేచ్ఛ, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, నేను ఎక్కడి నుంచి మెట్రో ఎక్కి వెళ్ళిపోతా. భార్గవ్, నువ్వు ఎలాగో గోపి దగ్గరికి వెళ్ళాలి కదా. నన్ను ఆఫీస్ దగ్గర దింపేసి నువ్వు బండి తీసుకుని వెళ్ళిపో. మరి నువ్వెలా వస్తావు? నేను మా మేనేజర్తో వచ్చేస్తానులే. అయినా స్వేచ్ఛ, ఇదంతా వద్దు స్వేచ్ఛ, నీకే ప్రాబ్లం. డ్రమటైజేషన్ వద్దు, పద. ఓ స్వేచ్ఛ, కొబ్బరి తింటావా? ఓ వద్దా. టాపిష్లో పెట్టుకోమా, షాడోస్ ఏమి రాకుండా చూసుకో. హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉండొచ్చు, కల్లర్ చేసిన కరోనా వైరస్ వలన కళాకారులందరూ. సార్ ఇది అది కాదు, ఇది లైవ్. క్వశ్చన్స్ అడుగుతారు, ఆన్సర్ చెప్పండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అలైవ్ నౌ. ప్లీజ్ ఆస్క్ మీ సమ్ క్వశ్చన్స్. సార్ మీ మనసు మమత రివ్యూ కేక సార్. నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. ప్రతి వీక్ వచ్చేస్తారా? చేస్తారా ఏంటది? తప్పకుండా చేస్తాం. ఈ ఫీలింగ్స్ తప్ప స్పెల్లింగ్స్ లేవు. అన్నా మీకు ఎంతమంది పిల్లలు? 4 పిల్లలు ఉన్నారు, ఇద్దరు పెళ్లి అయిపోయి, నాకే ఇంకా పెళ్లి కాలేదు. నెక్స్ట్. ఓ లైవా? గోపి అన్నా మెస్ ఈ హాస్టల్ ఏంటండి నాలాగా. సార్ అది మాస్ అయ్యింది సార్. గోపి అన్న మాస్. తెలుసులే. కట్ సార్ కుదరదు సార్. యాడ్లేస్ కావా, నువ్వు ఇలా రావయ్యా, ఇలా రా. ఏమయ్యా భార్గవ్, మొత్తానికి నీ రివ్యూ చదివించావు నా చేత. నాదే ఉంది సార్, గోస్ట్ రైటర్ని. ఎంతైనా పోస్ట్ చేసేది మీరే కదా. తేడా వస్తే రోస్ట్ చేసేది కూడా నన్నే. సో ఒళ్ళు దగ్గర ఉంచు, నెక్స్ట్ రివ్యూ రాసి పంపించు. ఓకే, నువ్వు లైవ్ పెట్టవే. హాయ్, కింద మీద ఉప్పు గోపన్న తోపు. ముందు నీ కామెంట్లన్నీ ఆపు, కాఫీ తీసుకురామ్మా. లైవ్లో ఎలాగా ఉంచనివ్వండి, కొంచెం జోస్ కావాలి కదా.
భార్గవ్ ఎక్కడున్నావు? నేను ఈ గోపి ఆఫీస్ బయట ఉన్నాను, ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. ఓకే, నా మీటింగ్ కూడా అయిపోయింది, వచ్చి పిక్ చేసుకో, కలిసి వెళ్ళిపోదాం. మరి మేనేజర్? వాడు ఏదో క్లయింట్ని మేనేజ్ చేస్తుంటాడులే. ఓ ఓకే, వస్తున్నా. ఓకే. స్వచ్ఛనే అనుకుంటా. స్వచ్ఛనే, బ్లూ డ్రెస్ వేసింది. ఎలా అయింది మీటింగ్? ఏం మీటింగ్ అబ్బా, చాలా లేట్ అయిపోయింది, లాంగ్గా. ఇప్పటి వరకు లంచ్ కూడా చేయలేదు, నేను ఆకలేసేస్తుంది. ఓ, నీ వెళ్ళే దారిలో ఏమైనా తింటావా? అది మళ్ళీ సెపరేట్గా చెప్పాలా? అన్నీ మారాయి, ఇది తప్ప. ఇది కూడా స్టార్ట్ అవ్వే. సింగిలే ఐ ఆమ్ రెడీ టు మింగిలే లైఫ్ కి లేవే రంగులే. ఏంటి మంచి ఊపి మీద ఉన్నారు, పాటలు పాడేస్తున్నారు. కూర్చో. నిన్నే భీష్మ సినిమా చూసారా? అందులో నితిన్ కూడా సింగిలే. హీస్ మై ట్రూ ఇన్స్పిరేషన్ రా. ఓహో, మీకు మ్యాటర్ తెలియదు కదా, నితిన్ కూడా పెళ్లి ఫిక్స్ అయిపోయింది తెలుసా? అదేంటది? నిన్నే కదా ఫర్ ఎవర్ సింగిల్ అన్నాడు. అది నిన్నరా. రాయంట్రా. భార్గవ్ రా రా రా. హాయ్ భార్గవ్. హాయ్ స్వేచ్ఛ. స్వేచ్ఛ సార్, ట్రిప్ ఎలా ఎంజాయ్ చేశారు? ఓ వండర్ఫుల్. సిమ్లా కదా, ఎక్కడ చూసినా ఆపిల్స్ అన్నమాట. నీకు విషయం తెలుసా? 5,000 టన్ ఆపిల్స్ ఒక్క రోజులో అమ్ముడిపోయాయి తెలుసు. ఈయన మాత్రం సౌత్ ఇండియన్ పనస పండుగ అమ్ముడుపోలేదు. చీకటి పడుతుంది, లైట్ వేసి వస్తాయి. సార్ మళ్ళీ కలుద్దాం సార్. నేను ఎదురు చూస్తుంటా. నువ్వు పట్టించుకో, పద. అరే హరి, నితిన్ గురించి పూర్తిగా చెప్పలేదురా నువ్వు. హలో స్వేచ్ఛ. చెప్పు. ఒకసారి బాల్కనీకి రావా? మా రైటర్స్కి రాయడమే కాదు, దాయడం కూడా తెలుసు. హ్యాపీ బర్త్డే ఫ్లాట్మేట్. థ్యాంక్స్. జాగ్రత్త, కష్టపడి ఉదయం. హే హలో, హాయ్. హ్యాపీ బర్త్డే స్వేచ్ఛ. హ్యాపీ బర్త్డే థ్యాంక్స్. అలా మా ఫ్రెండ్ బర్త్డేలో అలా జరిగింది. భార్గవ్ బాగుందయ్యా.
చాలా బాగుంది మీ జంట. అవును, మిమ్మల్ని ఎప్పటి నుండో ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అసలు మీరు ఎలా కలిశారు? ఎప్పుడు ప్రేమించుకున్నారు? మీరు పెళ్లి చేసుకుందామని మీకు ఎప్పుడు అనిపించింది? ఇదిగో ఇవాళ మాత్రం మిమ్మల్ని వదలను. మీ స్టోరీ మాత్రం నాకు చెప్పాల్సిందే. చచ్చింది కొర్రే. చెప్పాల్సిందే. స్టోరీ అంటే యూజువలీ నేను వైజాగ్ నుంచి తిరుపతి నుంచి వైజాగ్ ట్రైన్ లో వస్తుంటే ట్రైన్ భార్గవ్ని ఫస్ట్ టైం కలిసాను. సో దాని తర్వాత సెకండ్ టైం మళ్ళీ కలిసాను. థర్డ్ టైం కలిసినప్పుడు కొంచెం అంటే క్లోజ్ అయ్యాము. దాని తర్వాత ఫోర్త్ టైం కలిసినప్పుడు పెళ్లి చేసుకుందామని అనుకున్నాము. పెళ్లి చేసుకున్నాము. ఏంటి ఇంతేనా? ఇంత తక్కువ టైంలోనా? ఏంటమ్మా నువ్వు? చేస్తే ఎక్కువే ఉంటది, క్రియేట్ చేస్తే తక్కువే ఉంటది. నువ్వురా. ఏంటమ్మా స్వేచ్ఛ నువ్వు? నువ్వేదో మోటివేషన్ ఇచ్చే స్టోరీ చెప్తావు అనుకుంటే అసలు ఇమాజినేషన్ లేని స్టోరీ చెప్తావేంటి? ఏంటో మంచి కేక్ అయితే దొరికింది కానీ మంచి స్టోరీ మాత్రం దొరకదా. అది తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్లో వైజాగ్ వెళ్తున్నప్పుడు థర్డ్ ఏసీ కంపార్ట్మెంట్ బయట నేను నిల్చో ఉన్నాను. అప్పుడే సెకండ్ ఏసీ కంపార్ట్మెంట్ నుంచి ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చింది. ఆ అమ్మాయి మొహంలో ఆవేశం, గొంతులో కోపం, కదలికలో చిరాకు, ఈ మూడు కనిపిస్తున్నాయి. ఇలాంటి అమ్మాయినా నేను ప్రేమించింది? లైఫ్లో ఇలాంటి అమ్మాయిలతో మాట్లాడాలంటేనే భయం వేసేది. కానీ ఆ అమ్మాయిలో ఎవరు చూడండి, ఎవరికి కనపడింది తన కళ్ళు. ఒక మనిషి రియల్ ఫీలింగ్స్ మాటల్లో కన్నా కళ్ళలో ఎక్కువ తెలుస్తుంది అంటారు. నేను అలాంటి కళ్ళని చూశాను. ఆ మూమెంట్లో నాకు కొత్త ప్రపంచాన్ని చూశాను అనిపించింది. ఆ ప్రపంచాన్ని నేను అర్థం చేసుకోగలను అనిపించింది. అది అందరికీ కనపడింది, అంత ఈజీగా దొరకంది. ఆ ప్రపంచాన్ని వెతికే పనిలో తను కలిశాను. చాలాసార్లు కలిశాను, మళ్ళీ మళ్ళీ కలిశాను. ఎంతలా అంటే తను నన్ను అర్థం లేనివాడిగా చూసే దగ్గర నుంచి అర్థం చేసుకోగలడు అని అనుకునేంతవరకు కలిశాను. అర్థం చేసుకోగలడు అనే నమ్మకం కలిగేలా చేశాను. జీవితంలో అందరూ రకరకాల విషయాల్లో స్వేచ్ఛను కోరుకుంటారు. నేను ఈ స్వేచ్ఛను కోరుకున్నాను. అంతే సార్ మా కథ. భార్గవ్, లేవయ్యా ఒకసారి లేవయ్యా. ఇన్ని రోజులు నీకు ఫ్లాట్ ఇచ్చినందుకు ఆనందపడ్డాను, కానీ ఇప్పుడు గర్వపడుతున్నాను. యు ట్రూలీ ఇన్స్పైర్డ్ మీ. స్వేచ్ఛ, wish you many 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 happy returns of the day. Enjoy the day. Bye. ఏంటో ఒరే హరి, ఇలారా. బాయ్ భార్గవ్. ఓకే సార్, బాయ్. కథలు కావాలండి, కథలు యాదవాళ్ళకి. చెప్పిందంతా నమ్మేసి. స్వేచ్ఛ, స్వేచ్ఛ, స్వేచ్ఛ ఏమైంది? ఏం లేదు. అరి ఓకే? ఆ మాట నేను నిన్ను అడగాలి. నన్ను అడగడం ఏంటి? వాళ్ళకి నాలో ఉన్న రైటర్ని పరిచయం చేశాను అంతే. ఓకే. స్వేచ్ఛ, ఓయ్, వన్స్ అగైన్ హ్యాపీ 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 బర్త్డే ఫ్లాట్మేట్. థ్యాంక్స్. నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఓనరు, వాచ్మ్యాన్, ఒక ఫ్యామిలీ లాగా. చలో, టేక్ కేర్, గుడ్ నైట్.
గైస్. సిరీస్ని ఇప్పటివరకు ఎంకరేజ్ చేసి మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ఉన్న క్యారెక్టర్స్ కానీ స్టోరీ లైన్స్ కానీ మీకు రిలేట్ అవుతున్నాయి అని అనుకుంటున్నాం. మీకు ఏది నచ్చిందో ఆర్ ఏది ఇంకా బెటర్గా ఉంటుంది అనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్, ఇక్కడ నుండి అయితే స్టోరీ ఇంకా చాలా ఇంటెన్స్గా వెళ్ళబోతుంది. సో డు నాట్ మిస్. నెక్స్ట్ వీక్ 6th ఎపిసోడ్ రాబోతుంది. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచాం ప్రీవియస్ ఎపిసోడ్ లింక్స్, అవి కూడా చూసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సేమ్ టపాకాయ్. అన్న నువ్వు మాకు కూడా రాయొచ్చు కదన్నా, సేమ్ టపాకాయ్ రాస్తాను.